హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రెన్నీ రాయలసీమ. మొన్న నాగులకు పోయేది అని వీడియో పోస్ట్ చేశాను కదా! దాని తర్వాత పిలుచుకొనొచ్చి మెట్టెలు తోడుతారనమాట మేనమామ. తాళిబొట్టుతో పాటు ఒక గిన్నె బుట్టని మెడలో మాంగళ్యం చైన్‌లో యేసుకుంటామనమాట. అది గూడా అత్త కట్టిందనమాట. అది కూడా నేను వీడియో తీసి షార్ట్‌లో పోస్ట్ చేశాను. దాని తర్వాత కార్యక్రమమే పసుపు పెట్టేదనమాట. పసుపు పెట్టేటప్పుడు ఏం చేశారంటే ఫస్ట్ పసుపు ఎట్లంటే మేము పెళ్ళికూతురు వాళ్ళ అక్క గానీ, చెల్లెలు గానీ పెట్టాలనమాట. వాళ్ళ అక్క పెడుతుంది ఇక్కడ. వాళ్ళ అక్కకి పుట్టినింటి వాళ్ళు ఒడిబియ్యం కడతారనమాట. ఒడిబియ్యం కట్టుకొని అది కొంగులోనే ఉండాలనమాట పసుపు పెట్టేంత వరకు. పసుపు పెట్టేటప్పుడు కొంగులో పెట్టుకొని పసుపు పెడతదనమాట. పసుపు తీసుకొని ఇట్లా పూర్తిగా మొహానికి, వీపుకి, కాళ్ళకి, చేతులకి అంతా పట్టిస్తారనమాట. పట్టిచ్చేసేది అయిపోయిన తర్వాత కుంకుమ తీసి బొట్టు పెట్టి మొక్కుంటుంది. పెళ్ళికూతురు అట్లా వాళ్ళు పసుపు పెట్టిన ప్రతి ఒక్కరు అట్లా మొక్కేటప్పుడు ఈవిడ కూడా పెళ్ళికూతురు కూడా మొక్కుంటుందనమాట. అట్లా ఆవిడది అయిపోయిన తర్వాత ఒకరొకరే వచ్చి పెడతారనమాట. ఈమె అయితే వాళ్ళ చెల్లెలు అనమాట. పెళ్ళికూతురు వాళ్ళ చెల్లెలు. ఒకరి తర్వాత ఒకరు ఇట్లా పసుపు పెడతారనమాట. పసుపు అందరూ పెట్టేసిన తర్వాత అంటే అప్పుడైతే 9 మంది, 11 మంది, 16 మంది అట్లా కొంచెం లెక్క కట్టుకొని పెడతాండ్రు. ఇప్పుడైతే అట్లా ఏం లేకుండా ఎంతమంది ఉంటే అంతమందే పెట్టేస్తున్నారు. అది పెట్టేటప్పుడు కూడా అప్పుడు నేను కొంచెం చిన్నప్పుడైతే ఓన్లీ అమ్మాయిలు అంటే ఆడవారితో మాత్రమే పసుపు పెట్టిస్తాండ్రనమాట. ఇప్పుడు అది ఏం లేకుండా మొత్తం అందరితోనూ పసుపు పెట్టేసినారు. ఒకరి తర్వాత ఒకరు పెట్టేసిన తర్వాత పెళ్ళికూతురు వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ బావ వాళ్ళు, వాళ్ళ చెల్లెళ్ళు, అక్కలు అంత ప్రతి ఒక్కరూ చాలామందే పెట్టినారండి. ఒక 30-40 మెంబర్స్ పైగానే పసుపు పెట్టినారు. ఇంకా అవంతా వీడియో తీసి క్యాప్చర్ చేసి మీకు వీడియో పెడితే లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఏదో కొద్ది మందిని మాత్రమే ఎడిట్ చేసి పెట్టానండి. ఇది వాళ్ళ నాన్న అండి ఈయన. వాళ్ళ నాన్న కూడా పసుపు పెట్టినారు. అందరూ పసుపు పెడతారు. పెళ్ళికూతురు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళు, వాళ్ళ నాన్న వాళ్ళు అందరూ పసుపు పెట్టినందుకు. ఇట్లా అందరూ పసుపు పెట్టిన తర్వాత ఆడ వడ్లు ఉంటాయి అనమాట. అంటే కలశం ఉంటుంది. కలశంలో కొన్ని దంచిన వడ్లు వేస్తారనమాట. వడ్లని కలశంకి ఇట్లా 3 సార్లు ఇట్లా ముట్టించి దానికి మొక్కొని మళ్ళీ ఏమంటారు దానిలని ఆ వడ్లని తీసుకొని నలుగు పెడతారనమాట. అంటే నలుగు అంటే ఇట్లా 3 సార్లు పెడతారు. అది కూడా నేను వీడియోలో తీశాను చూడండి. అందరూ ఇంకా లాస్ట్ కొంచెం పెళ్లి కూతురికి పసుపు పెట్టుకొని అట్లా కొంతమంది వాళ్ళకు అంటే వరుసయ్యే వాళ్ళకి పూసుకొని అట్లా చాలా ఎంజాయ్ చేశారనమాట పెళ్ళిలో. అదంతా అయితే నేను వీడియో తీయలేదు. ఎందుకంటే మళ్ళీ ఇది మిస్ అవుతుందని, అంటే పెళ్లి కూతురికి ఎవరెవరు పసుపు పెడతాన్నారని గుర్తుగా ఉండాలని చెప్పేసి నేను ఇదంతా వీడియో తీసినాను. వీళ్ళకైతే అంటే జెంట్స్కి మగవాళ్ళకి పసుపు పెట్టేది పూర్తిగా రాదు కదా, అందుకని అక్కడ ఉన్న కూర్చున్న ఆడవాళ్ళు అయితే అట్లా పెట్టండి ఇట్లా పెట్టండి అని చెప్తున్నారు. వీడైతే మా బెన్ని బాబు అండి. బెన్ని చాలా భయపడతాడు ఫోటోలకు కానీ వీడియోలకు రాడవాడు, కానీ వచ్చి దగ్గరికి వచ్చి పసుపు పెట్టినాడు. ఈ పాప జెన్నీ పాప కూడా అంతే బాగా ధైర్యంగా నేను పెడతాను అని చెప్పి పోయి ఆడ పసుపు పెడుతుంది. నలుగు పెట్టేది చూద్దాము. ఇలాగే అండి నలుగు పెట్టడం అంటే కలశం ఉంటుంది కదా, కలశంలో దీపం అయితే కంపల్సరీ మనుగుతూనే ఉంటుంది. దాంట్లో ఉన్న వడ్లు తీసుకొని ఆ కలశం కూడా ఇట్లా 3 టైమ్స్ అని చెప్పేసి మళ్ళీ మొక్కొని అదే వడ్లు కొన్ని తీసుకొని ఇట్లా పెళ్లి కూతురు కూడా 3 టైమ్స్ ఇట్లా అని చెప్పేసి దీవిస్తారండి. ఈ నలుగు పెట్టేది కూడా సేమ్ పసుపు ఎంతమంది పెట్టింటే అంతమంది నలుగు పెడతారండి. కానీ నేను 3 మెంబర్స్ ఇది మాత్రమే వీడియో క్యాప్చర్ చేసి వీడియోలో పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుందని. ఇవే అండి మా పెళ్ళి సాంప్రదాయాలు. సేమ్ ఇలాగే చేశారు. మీరు కూడా ఏమన్నా కొత్తగా అనిపించింటే కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోద్దండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.